బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ మాటలు తెలంగాణలో దుమార్మి లేపుతున్నాయి. బొగ్గుగని కార్మిక సంఘం నేతల సమక్షంలో సుమన్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీలకు అస్త్రాలుగా మారిపోయాయి. ఇప్పటికే అధికార పార్టీ నేతలు పోలీసులు కూడా ఫిర్యాదులు చేశారు. బీఆర్ఎస్ లో కీలక విభాగమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమావేశంలో మాజీ ఎంపీ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన బాల్క సుమన్ మిలిటెంట్ తరహా ఉద్యమాలకు సైతం వెనకాడొద్దని, అవసరమైతే సింగరేణి భవన్ ను పేల్చేద్దామని పిలుపునిచ్చాడు. రైలు పట్టాలను కూడా కట్ చేయాలంటూ ఆయన స్పీచ్ ఇచ్చాడు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టూరి మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్గా పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు, చూడు గిది ఉండాలి. బాల్క సుమన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సుమన్ పై మండిపడ్డారు ప్రత్యర్థి పార్టీల నేతలు. జనంలోకి నెగిటివ్ అభిప్రాయం వెళుతుందనే ఉద్దేశంతో బాల్క సుమన్ స్పీచ్ ను యూట్యూబ్ నుంచి తొలగించింది బీఆర్ఎస్. అయితే సుమన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. సుమన్ ను అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ డీజీపీ సివి ఆనంద్ కు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఇది నీకు తెలియకుండా జరగదు. కేటీఆర్ మాట్లాడుతున్నా, హరీష్ రావు మాట్లాడుతున్నా, ఇలా చెంచాగాల లెక్క సుమన్లు మాట్లాడుతున్నా, రేపు ఇంకెవడు మాట్లాడుతున్నా సరే నీ డైరెక్షన్లోనే ఇట్లాంటివి వస్తాయి. కేసీఆర్కి హెచ్చరిస్తున్నాం, ఇట్లాంటి పార్టీని మీరు రద్దు చేసుకోండి. ఇలా ఎవరైనా పేలుస్తాము, కాలుస్తాము, తూలుస్తామని చెప్తే ఇది లాండ్ ఆర్డరా? ఇది ఒక ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ప్రజాస్వామ్య రాష్ట్రమా? నీ ఇలాకానా, నీ జాగీరా? తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు బాల్క సుమన్. కాంగ్రెస్ నేతలే ఓ ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేశారని ఆరోపించాడు సుమన్. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో పోరాట స్ఫూర్తిని నింపేందుకే తాను అలా మాట్లాడాడని చెప్పుకొచ్చారు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్క సుమన్ ఇట్లా, బాల్క సుమన్ అట్లా, ఇక మొత్తం బాల్క సుమన్ మీదనే దృష్టి నిన్నటి నుంచి. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్క సుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట, కేసు పెట్టాలట. అయితే బాల్క సుమన్ ఇతర వ్యాఖ్యలు కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. పార్టీ మీటింగ్లకు రైతులు రావట్లేదని ఆక్రోశం వెళ్లగక్కాడు సుమన్. దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. కేసీఆర్, కేటీఆర్లకు అత్యంత సన్నిహితంగా ఉండే బాల్క సుమన్ ఇలా మాట్లాడటం ఏంటని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటున్నారు.